ఈ కామెడీ చూడండి ఇగో. ఇది ఇది ఎంత భయంకరమైన కామెడీ అంటే అసలు మామూలు కామెడీ కాదు ఇది. మల్లన్న సాగర్ పరిహారంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా మాజీ మంత్రి హరీష్ రావు గారు వాళ్ళ ఉసురు తీసినావు కదా మల్లన్న సాగర్ రైతులది. ఇట్లా నువ్వు ఆయన ఎవరు వెంకట్రామరెడ్డి మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసిండు కదా, మన దెబ్బకి మొన్న ఎంపీగానే ఎంపీగా పోటీ చేసిండు. ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఇప్పుడు ఎంపీగా పోటీ చేసిండు గతంలో మొన్నటి ఎలక్షన్లో ఓడిపోయిండు. ఇదే మల్లన్న సాగర్ దగ్గరికి పోతే ఉరికిచ్చిరు హరీష్ రావుని కూడా. గుర్తు చేసుకో ఒకసారి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు R&R కాలనీకి పోయినావా లేదా? కొండపోచమ్మ మల్లన్న సాగర్ R&R కాలనీకి పోతే ఏం చేసిరు జనం? మహిళలు ఉరికిస్తే నువ్వు కనీసం కూడా మాట్లాడలేకపోయినావు. ఇప్పుడు ఏమంటుండు? మల్లన్న సాగర్ పరిహారంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఎంత దారుణంగా తయారు చేసినట్టు వాళ్ళ జీవితాలని. పాపం 14 గ్రామాల ప్రజలని బలవంతంగా వాళ్ళ భూములకి పరిహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా, ఇప్పటికి కూడా లేదు వాళ్ళ పరిహారం. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళే కాదు, కనీసం వాళ్ళకి కట్టిన ఇండ్లు కూడా కూలిపోయే దశలో ఉన్నాయి. ఎవడన్నా స్లాబ్ గురుస్తుందా అండి? ఈయన కట్టించిన స్లాబ్లు కూడా గురుస్తాయి. పోనీ ఆ ప్రాజెక్ట్ ఏమైనా ఉపయోగపడ్డదా? ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా? అట్లా కూడా ఏం కనబడట్లేదు. ఆడ మేడిగడ్డ కుంగిపోయి నీళ్లు పోసినోడే లేడా? నీళ్ళు ఎత్తిపోసే అవకాశం కూడా లేదు కదా. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు రావాల్సిన పరిహారంపై ఈ నెల 26వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో జరిగే నీటిపారుదల పద్ధతిలో ప్రస్తావిస్తానని, ఈ మేరకు కట్ మోషన్ ఇచ్చాను అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం గజ్వేల్లో ఒక ఇఫ్తార్ విందుకు హాజరైన అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో భూ నిర్వాసితులను ఆదుకునేలా 1250 కోట్లు ఇచ్చాం, ఇంకా ఇవ్వాల్సినవి 150 కోట్ల నుంచి 200 కోట్లు ఉండొచ్చు. వాటిని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం అడ్డంకో చెప్పాలి. ప్రతిపక్ష నేతగా మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం దీక్ష చేసిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మరింత ఎక్కువగా పరిహారం ఇవ్వచ్చు కదా. 15 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గజ్వేల్కు ఒక్క కొత్త పని ఇవ్వలే. కేసీఆర్పై చిల్లర మాటలు మానుకొని తాగునీటి సమస్యను తీర్చడం, పెండింగ్ పనులు పూర్తి చేయడం పైన దృష్టి పెట్టాలి. విషయం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవ్వచ్చు కదా అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇవ్వాలి. వాళ్ళు చేసిన తప్పులే కాబట్టే ప్రజలు ఒడగొట్టిరు. మీరైనా కనీసం ఆ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మరి ఇప్పుడు ఆ గజ్వేల్ ఎమ్మెల్యే ఎవరండి? గజ్వేల్ ఎమ్మెల్యే ఎవరు? కేసీఆర్ ఏం చేస్తుంది? మరి చేయమను. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం అదే R&R కాలనీలో దీక్ష కూసోమను, ధర్నా చేయమను. ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి లేదా? గజ్వేల్ ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు నిన్ను ఎమ్మెల్యేగా? అదేదో ఆయన ఈటల రాజేందర్ని ఎన్నుకుని ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండేటోడు కదా. లేకపోతే ఇంకో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన ఎవరన్నా అక్కడ పోటీ చేసిన గెలిచినా అక్కడ అసెంబ్లీలో మాట్లాడేటోడు కదా. ఇంకో ఇండిపెండెంట్ గెలిచినా మాట్లాడేటోడు కదా. గజ్వేల్ ఎమ్మెల్యేగా నీకు అధికారం ఇస్తే మరి ఆ మల్లన్న సాగర్ బాధితుల గురించి మాట్లాడాల్సింది ఎవరు? ఇంట్లో పండుకొని నువ్వు బయటకు వచ్చి మామ పేరు చెప్పుకొని బయటకు వచ్చి నువ్వు గజ్వేల్ మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం చేయాలని నువ్వు అడుగుతున్నావు ఎట్లా? మోసం చేసింది, వాళ్ళని వంచింది, ఆగం చేసింది, వాళ్ళ బతుకులని ఆగం చేసింది మీ ఫ్యామిలీ. మేము కొన్ని 10 సార్లు అక్కడికి పోయి అక్కడ ప్రజల సమస్యలు మేము చూపించినాం. పోదాం పదా, కొండపోచమ్మ కింద భూములు మేము ఇవ్వము అని అంటే కోర్టుకు వెళ్తే 21 మంది దళితులని R&R కాలనీకి ఒక 500 మీటర్ల దూరంలో ఒక రేకుల షెడ్లలో పెట్టిన దుర్మార్గులు కదా మీరంతా. వాళ్ళని వెలేసిరు. ఒక 20 ఫ్యామిలీస్ని వెలేసిరు వీళ్ళు. మరి గవర్నమెంట్ మారింది కదా, మరి మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని కూడా అడగాల్సిందే. కానీ మీకు అర్హత లేదు అని చెప్తున్నాం. ఎవరికి? బీఆర్ఎస్కి, హరీష్ రావుకి. టోటల్ ఎపిసోడ్ కల్ప్రిట్ ఎవరయ్యా అంటే హరీషు, కేసీఆర్, వెంకట్రామరెడ్డి. నేను చెప్తున్నా కదా, వాళ్ళ పిల్లల ఉసురు మీకు తగలక మానదండి. ఎందుకంటే అది ఆ భయంకరమైన పరిస్థితి మేము దగ్గరుండి కళ్ళతో చూసినాం. ఎంతోమంది ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు అక్కడ. నిర్దాక్షిణ్యంగా చంపేసిరు. మీరు ఒక రకంగా చెప్పాలని మీరు చేసిన హత్యలు అవన్నీ. ఒక్కసారి మైకి పెడదాం, ఏది ఆ మల్లన్న సాగర్ వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు ధర్నా చేయడానికి దమ్ముంటే